జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ వాట్సాప్ హ్యాకింగ్కి గురైంది. నా ఫోన్లో యోనో యాప్ ఇన్స్టాల్ అని వచ్చింది. ఇదేందుకు అని కొత్తగా మళ్ళీ వచ్చింది ఎందుకు ఉండం కానీ ఓపెన్ చేసి అది పాస్వర్డ్ యూజర్ నేమ్ అడిగితే ఇవన్నీ వద్దని క్లోజ్ చేసేసిన. అది ఒక్క నిమిషంలో జరిగిన పని, కానీ ఇదంతా వైరల్ అవుతుంది అని నాకు కూడా అంత ఐడియా లేదు. తర్వాత మా స్టాఫ్ ఏమని చెప్పారంటే వాట్సాప్ను డిలీట్ చేయి, అంతా డిలీట్ అవుతుంది, ఇది అమౌంట్ గిట్ట ఏం హ్యాక్ కాదు అని చెప్పడం వల్ల నేను డిలీట్ చేసాను. కొద్ది పొరపాటు చేసాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!